హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా ఒక టేస్టీ బ్రేక్ఫాస్ట్ని చూపిస్తున్నాను. హోటల్ స్టైల్లో ఇన్స్టెంట్ రవ్వ ఇడ్లీని ఎలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలోకి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ అయినాక ఇందులోకి 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇదంతా వేసి లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా క్యారెట్ ముక్కలు వేసి ఇదంతా క్యారెట్ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కరివేపాకును కూడా వేసి కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1 కప్పు బొంబాయి రవ్వ అండి, అదే సుజీ, అది వేసి ఒక 5-6 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద పచ్చి వాసన పోయి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా 5-6 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ రవ్వ మొత్తాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, యాక్చువల్గా మనం డైలీ చేసుకునే ఇడ్లీ రవ్వ ఇడ్లీ కంటే ఓసారి ఇలా బొంబాయి రవ్వతో ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీ ఇంట్లో వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఇదంతా ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం తీసుకున్న కప్పు బొంబాయి రవ్వకి కప్పు పెరుగు వేసి ఇదంతా బాగా కలుపుకోవాలండి. ఈ పెరుగు రవ్వ మొత్తం కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలా రావాలండి. ఇప్పుడు దీనిని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఇడ్లీ పాత్ర పెట్టుకొని ఇందులోకి ఒక 1 గ్లాస్ అంత నీళ్లు పోసి స్టీమ్ చేసుకోండి. పది నిమిషాల తర్వాత పెరుగంతా కూడా రవ్వ మొత్తాన్ని చక్కగా అబ్జర్వ్ చేసుకొని కొంచెం గట్టిగా కన్సిస్టెన్సీ అనేది తయారవుతుంది. చూడండి ఇక్కడ. నెక్స్ట్ మనం ఇడ్లీ బ్యాటర్ని ఎలా అయితే తయారు చేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇందులోకి వాటర్ని కానీ లేదా బటర్ మిల్క్ని కానీ ఇలా కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. మనం ఇడ్లీ రవ్వని ఎలా అయితే కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి. చూడండి, మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. నెక్స్ట్ మనం ఇడ్లీ ప్లేట్స్ని తీసుకొని మనం తయారు చేసుకున్న ఇడ్లీ బ్యాటర్ని ఈ ప్లేట్లోకి వేసుకోవాలండి. ఇడ్లీ ప్లేట్స్కి కొద్దిగా నెయ్యిని కానీ ఆయిల్ని కానీ లేదా వాటర్ని కానీ అప్లై చేసుకోవాలి. ఇలా ప్లేట్స్కి ఆయిల్ కానీ వాటర్ని కానీ అప్లై చేయడం వల్ల పిండి అనేది అతుక్కోకుండా మనకి ఇడ్లీలు అనేది తొందరగా వచ్చేస్తుందండి. ఇలా అప్లై చేసుకున్నాక ఇందులోకి మన ఇడ్లీ పిండిని కొద్దిగా వేసుకోండి. ఎన్ని ఇడ్లీలు అయితే కావాలో అన్ని ఇడ్లీలని ఇలా ప్లేట్స్లోకి అరేంజ్ చేసుకున్న తర్వాత వీటిని స్టీమ్ చేసుకోవాలి. మిగిలిన బ్యాటర్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే కూడా యూజ్ చేసుకోవచ్చండి. మరి ఎక్కువగా వేసేయకండి పిండిని, ఇలా సరిపడా తీసుకోండి. ఎందుకంటే మనకి ఇడ్లీలు అనేది కొంచెం పొంగుతుంది కాబట్టి. ఇడ్లీ పాత్రలో ఇలా నీళ్లు మరిగి ఆవిరి వస్తున్నప్పుడు ఇడ్లీ ప్లేట్స్ని ఇలా సెంటర్లో పెట్టి మూత పెట్టి మంటను లో ఫ్లేమ్ మీద మాత్రమే 10 to 15 మినిట్స్ ఉడికిస్తే ఇడ్లీలు అనేవి రెడీ అయిపోతాయి. చూడండి, ఇక్కడ నాకు ఇడ్లీ అనేది చక్కగా ఉడికిపోయింది. చేతికి కూడా ఇలా అంటుకోవడం లేదు. చూడండి, ఇప్పుడు వీటిని ఇలా స్పూన్తో ఒక్కొక్కటిగా తీస్తే మనకి ఈజీగా రిమూవ్ అవుతుందండి. ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా ఈజీగా వచ్చేస్తుందండి మనకి ఈ రవ్వ ఇడ్లీ అనేది. ఇలా అన్ని ఇడ్లీలని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మనం రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే ఇడ్లీ మాదిరిగానే ఈ రవ్వ ఇడ్లీ కూడా ఫ్లఫీగా స్పంజీగా చాలా సాఫ్ట్గా వస్తాయండి. సో ఈ ఇడ్లీలని ఇలా తుంపి చూపిస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ రవ్వ ఇడ్లీ ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో.
హోటల్ స్టైల్ రవ్వ ఇడ్లీని తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి. ఈ రవ్వ ఇడ్లీని పల్లి చట్నీతో కానీ లేదా టమాటా చట్నీ కాంబినేషన్లో తీసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ మీరు చూడండి, మా మ్యాగీ అయితే ఆల్రెడీ తినేస్తుంది. ఇది 2 తినడమే ఎక్కువ, దీనికి ఎక్స్ట్రా ఇంకొకటి కావాలంట. నెక్స్ట్ టైం ఈ రవ్వ ఇడ్లీ చేసేటప్పుడు ఈ కొలతల్లో నేను చెప్పిన ప్రాసెస్లో చేసి చూడండి. టేస్టీ రవ్వ ఇడ్లీని ఎంజాయ్ చేయొచ్చు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.